ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. నాల్గవ వాని రూపము దేవతల రూపమును బోలినది. దానియేలు 3వ అధ్యాయము 25వ వచనము. దానియేలు ముగ్గురు స్నేహితులు నిజంగానే క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. తన విగ్రహాన్ని పూజించకపోతే వారిని మండే కొలిమిలో పడేస్తానని నెబుకద్నెజరు రాజు బెదిరించాడు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడున్నాడు అని అడిగాడు. అయినప్పటికీ స్నేహితులు తల వంచడానికి నిరాకరించారు. కాబట్టి రాజు మండుచున్న గుండాన్ని ఎప్పటికన్నా 7 వేడిగా చేసి ఆ గుండం లోపలికి విసిరేశాడు. వారు ఒంటరిగా వెళ్ళలేదు. ఒక దేవదూత, బహుశా యేసు స్వయంగా వారితో అగ్నిలో కలిసి వారికి హాని జరగకుండా కాపాడి రాజు ప్రశ్నకు తిరుగులేని సమాధానాన్ని అందించాడు. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగోలను వారి దేవుని స్తుతించి మరే దేవుడు ఈ విధంగా రక్షించలేడు అని అంగీకరించాడు. ఒక్కోసారి సమస్యలను మన తలకి మించినవిగా భావిస్తాం. అయితే యేసు తనను సేవించే వారికి అండగా ఉంటాడు. ఆయన మనలను మోసుకెళ్తాడు. ప్రార్థన. ప్రియ యేసు, సమాధానం లేనప్పుడు నీవే సమాధానం. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.